కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి షాక్ ఇచ్చారు. తాజాగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీ అనేది ఇప్పుడు ఫ్యాషన్గా మారిపోయిందని, మాఫీ అవసరమే కానీ తప్పనిసరి పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే రుణాలు మాఫీ గురించి ఆలోచించాలన్నారు. ఇదే చివరి పరిష్కారం కాదన్నారు. మీరు వ్యవస్థల క్షేమం గురించి కూడా ఆలోచించాలి. కరువు పరిస్థితులు తలెత్తినప్పుడు తప్పకుండా రైతులను ఆదుకోవాలన్నారు. గతంలో ఎలాంటి వ్యవసాయ రుణాలు మాఫీ చేయబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇంతకు ముందే తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే రైతు రుణమాఫీ ప్రకటించాయి. దీంతో మధ్యప్రదేశ్ రైతులు కూడా రుణమాఫీ కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అసలు విషయం ఏమిటంటే, గత ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఎన్డీఏ ప్రచారానికి వచ్చిన వెంకయ్య నాయుడు ఎదురుగానే ఏపీ సీఎం చంద్రబాబు ఈ హామీ ఇవ్వడం, ఆయన ఎన్నికల తర్వాత రుణమాఫీ చేయలేక బోర్లా పడడం, రైతుల్లో తీవ్ర ఆగ్రహాందోళనలు రావడం అన్ని కళ్ళారా చూసిన వెంకయ్య ఈ రుణమాఫీ అనేది ఇప్పుడు ఫ్యాషన్గా మారిపోయిందంటూ వేసిన పంచ్ చంద్రబాబుకేనంటూ తెలుగు తమ్ముళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారు. చంద్రబాబు వెంటే ఉండి వెంకయ్య భలే షాక్ ఇచ్చారంటూ విపక్షాలు నవ్వుకుంటున్నాయి. గతంలోనూ ఓ వేదికపై వెనుక ఉన్నవాళ్లే వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబు సమక్షంలో వెంకయ్య అన్న విషయం తెలిసిందే. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.